చూడండి ఒకసారి. ఇర్మియా పుస్తకం 33:22. నాకు పరిచర్య చేయు లేవీయులను, జాగ్రత్త, నాకు పరిచర్య చేసే లేవీయులు అంటే ప్రత్యక్ష గుడార భాగంలో పరిచర్య చేసే భాగ్యాన్ని 12 గోత్రాల్లో ఒక లేవి గోత్రానికి ఇచ్చాడు. అసలు ఈ లేవీయులు ఎవరు? చరిత్ర తొంగి చూస్తే యాకోబు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 13 మంది పిల్లలు, ఒక్కనొక్క కూతురు దీనా, 12 మంది మగపిల్లలు. 3వ కొడుకు పేరే లేవి. ఈ లేవీలో నుంచి వచ్చిన జాతి వంశమే లేవీయులుగా పిలబడుతున్నారు. లేవి గోత్రంగా ఎంచబడ్డారు. దీంట్లో మోటాలు చాలా ఉన్నాయి. ఈ లేవి గారికి 4 కొడుకులు, ఆ 4 కొడుకులు మళ్ళీ కొడుకులు. ఎట్లా లేవి గోత్రంలోని కొన్ని కుటుంబాలు, కొన్ని తరగతులు ఉన్నాయి. జాగ్రత్త పిల్లారా. లేవీల చరిత్ర మనం తొంగి చూస్తే ఆ మెంచులని వీళ్ళు అసలు దేవుని మందిరంలో పనిచేసే అంత భాగ్యాన్ని వీళ్ళు పొందుకోవడం అర్హులేనా? మనం అంట అసలు ఈ దుర్మార్గుడు చర్చికి వస్తున్నాడు, ఈ పనికి మన చర్చికి వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకిచ్చిన భాగ్యం గొప్పది. ప్రత్యక్ష గుడారంలో లేవి గోత్రికులు, యాజకులు, ప్రధాన యాజకుడు తప్ప మరొక మనిషి, మరొక వ్యక్తి అడుగు పెట్టడానికి వీలు లేని ఆ స్థలములో క్రొత్త నిబంధన ద్వారా, క్రొత్త నిబంధన రక్తము చిందించడం ద్వారా, యేసు ప్రభు ప్రాణం పెట్టడం ద్వారా, తెర 2 భాగాలుగా చెరగడం ద్వారా ప్రతి వ్యక్తికి అవకాశం దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఆవరణలోకి రావడానికి అవకాశం లేదు. చర్చ్ గ్రౌండ్లోకి ఎంట్రన్స్ లేదు. చర్చిలో లోపల భాగంలోకి అవకాశం లేదు. బలిపీఠం మీదకి ఒక ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒక్కసారి. అటువంటి పవిత్రమైన స్థలాన్ని, జాగ్రత్త పరచబడిన స్థలాన్ని యేసు ప్రభుల వారు ప్రాణం పెట్టడం ద్వారా, రక్తం చిందించడం ద్వారా ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే ఎంత భాగ్యం దేవుడు ఇచ్చాడు మనకి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని ఒక ఆయన అంటాడు, కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, నాకింత భాగ్యము 2008, 2007, 2006, 2005, 2001, 1999, 1980 ఆ సంవత్సరంలో ఇప్పుడు అనుకున్నావు ఎంత భాగ్యం దేవుడేస్తాడని. ఇలా చర్చికి వస్తాను నేను, ఇట్లా ఒక సేవకుని దేవుడు పంపిస్తాడు, ఆ సేవకుని ద్వారా మా గ్రామాన్ని కదిలిస్తాడు, దేవుని పని జరుగుద్ది, ఆ దేవుని అసలు నిలిచే భాగ్యం నాకు ఇస్తాడు అని ఎప్పుడన్నా ఊహించావా? అసలు నేను ఊహించలే. నేను సేవ చేస్తాను అనుకోలే. అసలు యేసు ప్రభు అనే దేవుడు నమ్ముకొని నేను దైవికంగా నడుస్తానన్న ఆలోచన ఎప్పుడు చేయలే నా జీవితంలో. ఆశ్చర్యం. నాకింత భాగ్యము కలదని కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, నాకింత భాగ్యము కలదని, నాకింత భాగ్యము కలదని. ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. పాడాలి. ఆరాధనా కలిసి పాడాలి.
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో కనురా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో కనురా నిన్ను దర్శింతును. నన్ను దాటిపోయి సౌందర్యుడా నా పట్టు తిరిగిన సమరీయుడా. నన్ను దాటిపోయి సౌందర్యుడా నా పట్టు తిరిగిన సమరీయుడా నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును. నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును. దీనుడనై నిన్ను దర్శింతును. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా పాడాలందరూ. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో పనిచేసే భాగ్యం లేవీయులకు ఇచ్చాడు. ఇంత భాగ్యాన్ని పొందుకోవడానికి ఎట్లా అయింది అవకాశం? వీళ్ళ చరిత్ర తొంగి చూస్తే ఆదికాండం 34వ అధ్యాయంలో చెల్లి చెరపబడిందని దుర్మార్గకంగా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడి ప్రీప్లాన్డ్గా ఒక దేశాన్ని, ఒక పట్టణంలో ఉన్న పురుషుల్ని నరకడం మొదలుపెట్టారు. లేవి షిమియోన్ అని ఇద్దరు అన్నదమ్ములు. రక్తపాతం ఏరులై పారింది. తండ్రి కంగారు పడిపోయాడు. ఇంత దుర్మార్గత మీలో ఎట్టొచ్చిందిరా, అసలు నా పెంపకమనే ఇది అని నెత్తి నోరు కొట్టుకున్నాడు యాకోబు గారు. చివరి దశలో అవసాన కాలంలో 12 మంది పిల్లల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు. ఆ రోజుల్లో ఆస్తి ఏంటంటే తల్లిదండ్రుల ఆశీర్వాదమే. ఆమేన్. తల్లిదండ్రుల దీవెనే. ఆటోల మీద పెడతారు వెనకనేమని అమ్మ దీవెనా అని. అమ్మ దీవెనా ఆమెని అంత అగసాట్లు పెట్టి ముక్కి మూలిగి నెట్టి తన్ని కొట్టి లాక్కొచ్చి ఆటో తెచ్చి అమ్మ దీవెనా అటాబా. మారోతి తెలుసా మీకు? మారోతి ఒక ఆయన వాళ్ళ అమ్మకాడికి వెళ్ళి గొడవ పెట్టుకొని నేను ఒక కార్ కంపెనీ రిలీజ్ చేస్తాను పెడతాను అని ప్రీప్లాన్డ్గా పనిచేస్తుంటే ఆ తల్లి ఏడ్చింది. ఒరే నాన్న వద్దురా వద్దు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అన్న వ్యక్తి తల్లితో పోట్లాడి కొంత భాగం తీసుకొని కార్ మోడలైజ్ చేసి ఒక కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికి ఆ కారుకి పేరు పెట్టలే, ఆ కంపెనీకి పేరు పెట్టలే. మిగతా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, సార్ ఏం పెడదాం అని. వాళ్ళ అమ్మ ఏడ్చింది కదా, ఏమన్నారు తెలుసా? మారోతి. ఏంటి? మా అమ్మ ఏడ్చింది వద్దని. మారుతి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మారుతి సుజుకి, అందుకని అక్కడి నుంచి వచ్చింది మారుతి. మా అమ్మ ఏడ్చింది. పింఛన్ డబ్బులు లాక్కొని వాళ్ళ కాడకు వచ్చి లాక్కొని తెచ్చుకొని కొనుక్కొని దాన్ని సక్రంగా తిప్పుతాడా? సల్లంగా ఉంటాడా? సాలిడి పురుగు కంటే ఘోరంగా తిరుగుతాడు వీడు. దాని మధ్యలోనే బోల్త కొట్టేస్తాడా? ఏడ పెడతాడో తెలియదు, ఎడిపోతాడో తెలియదు. వెనక అమ్మ దీవేనా. అబ్బా బాగుంది టైటిల్, వాస్తవే. అసలైన ఆశీర్వాదం తల్లిదండ్రుల దీవెన. ఆమేన్. హల్లెలూయా. భౌతిక సంబంధమైన ఆస్తులు
ఈ భౌతిక సంబంధం వాటిని మనం సమకూర్చుకున్నా అవి ఎవరికి వశం అవుతాయో తెలియదు. కూడబెట్టేది ఒకడైతే ఖర్చు పెట్టేది ఇంకొకడు అని పెద్ద ఊరకనలే ఇదే. అందుకని వాడు పోగైతే ఒకడు దాన్ని మొత్తం దిగదుడుతాడు. ఏ తరాన్ని చూడండి, ఎంతగా పోగేస్తారో అంతగా దిగదుడుతాడు ఒకడు. ఏదో ఒక తరానికి దిగదుడిచి ఒకటి తగులుతాడు, మొత్తం పరులు పాలు చేస్తాడు ఆస్తి మొత్తం. అసలైన ఆస్తి తల్లిదండ్రుల దీవెన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పూర్వకాలం యాకోబు కాలంలో జరిగిన అనుభవం అది. యాకోబు గారికి ఆస్తులు లేవండి, గొర్రెలు లేవా, ఎడ్లు లేవా? డాడీ చిన్నోడి గొర్రెలు లేవు, నాకు ఎద్దులు లేవు. లేబే అవి కాదు, మాకు తల్లిదండ్రుల ఆశీర్వాదం. యాకోబు పిలిచాడు, ప్రార్థన చేశాడు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. 49వ అధ్యాయం ఆదికాండంలో రూబేను కోసం మాట్లాడుతూ, అరే రూబేనా నువ్వు తండ్రి మంచం ఎక్కావురా అని అతన్ని గురించి నా దేవుని ఆలోచన చెప్పాడు. ఇట్లా మాట్లాడుతూ లేవి షిమ్యోల గురించి మాట్లాడుతూ, వీళ్ళ సంఘంలో చేరొద్దు, వీళ్ళు దుర్మార్గులు, వీరు కోపిస్తులు. దేవుని ఆలోచన ఎరిగిన తండ్రి వాళ్ళ మీద శపితమైన మాటలు పలికాడు. అది యాకోబు పలికిన మాటలు కాదు సుమా, దేవుడు చెప్పిన వాటిని పలికాడు. వాళ్ళ జీవితం శాపనార్థంగా ఉంది. దేవుని ఎదుట వాళ్ళ జీవితం శాపనార్థంగా ఉంది. మరి ఇటువంటి శపితమైన జనం ఎట్లా పొందుకునేంత భాగ్యాన్ని? నిర్గమాకాండం 32వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ గందరగోళం ఉంటే ఆ 12 మంది గోత్రాల వారి మధ్యలోకి వచ్చిన మోషే పాస్కరే దేవుని పక్షం ఉన్న వాళ్ళు పక్కరండే అనగంటే లేవి గోత్రికులు అందరూ పక్క వచ్చారు. లేవి గోత్రికులు కొంతమంది కాదు, అందరూ పక్క వచ్చేసారు. మిగతా 11 గోత్రాలు ఉరిమి చూస్తా, మూతులు ఇరుత్తా, గొసగొసలాడుతా, గొనుక్కుంటా, సొనుక్కుంటా. ఒకటి గమనించండి, సేవకుడు నీకేది చెప్పినా అది నీ మేలు కొరకే. ఆమేన్. ఒకవేళ మితిమీరి మేము మాట్లాడామనుకో మా లెక్కలు ఆడ తేలుతాడు ఆయన. ఎక్కడ తేలుతాడు? ఆడ తేలుతాడు. అవకాశం ఉందని, ఛాన్స్ ఉందని ఎట్టబడితే అట్ట మాట్లాడామనుకో మా లెక్కలు ఆడ తేలుతాడు ఆయన. ఆడ తేలుతాడు, తొక్కి నారదేస్తాడు. ఆ భయంతో మేము మాట్లాడి, ఆ భయంతో పని చేయాల. నోరు ఉందని ఏది పడితే మేము మాట్లాడకూడదు. జాగ్రత్తగా మాట్లాడాల్సిన బాధ్యత మాకుంది. కానీ కొన్ని మాటలు మనకు బాధ అనిపిస్తాయి. దేవజనుడు ఎప్పుడు చెప్పించడు, మీరు శాపంలోకి వెళ్ళే పరిధుల్లోకి రాకూడదని సేవకుడు మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు ఏందా శపితమైన మాటలు, ఏందా మాటలు అంటే అలా నువ్వు వినకుండా లెక్క లేకుండా ప్రవర్తిస్తే నష్టపోయింది నువ్వే. 11 మంది మాత్రం ఉరుములు చూస్తున్నారు, మూతులు ఇరుతున్నారు, లెక్క లేకుండా ఆలోచిస్తున్నారు. మోషే భాస్కర్ అంటాడు లేవీలతో, కత్తి చేత పట్టుకొని అన్న చెల్లి అక్క తమ్ముడు చూడ నరికిపడేది అంటాడు. అక్షరార్థం తీసుకుంటే తేడా పడతాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో పనికిరాని తీగల్ని కత్తిరించేసేయాలి. పనికిరాని సహవాసాలు ఉండకూడదు. నీ భక్తిని పాడు చేసేవి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసే, నీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసే సహవాసాలు నీకు ఉండకూడదు. తొంటరి సహవాసం చేసేవాడు తొంటరుడైపోతాడు. మూర్ఖులతో సహవాసం చేసేవాడు మూర్ఖుడైపోతాడు. 6 నెలలు పోతే వీళ్ళే వాళ్ళైపోతారు. ఎవరితో నీ సహవాసం? ఓ పెద్ద ఆయన అంటాడు, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏందో నేను చెప్తా. నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏందో చెప్తా. అంతే. మంచోళ్ళమైతే మంచిగా ఆలోచించి మంచోళ్ళతో సహవాసం చేస్తాం. వాడు డేంజర్ క్యాండిడేట్ వెళ్తే వాడి దరిదబ్బులు కూడా రానివ్వం. ఎందుకంటే మనం స్పాయిల్ అయిపోతాం. పనికిరాని తీగలు కత్తిరించేసేయాలి. కత్తి చేత పట్టుకున్న అనుభవం. తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు, ప్రతి ఇష్టాన్ని చంపుకున్నారు. దేవుని ఇష్టాన్ని గౌరవించారు గనక దేవుడు వీళ్ళకి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో నిత్యం నిలిచే భాగ్యం దేవుడిచ్చాడు. మనం కూడా దేవుని పక్షంగా ఉండాలి. పనికిరాని తీగలు కత్తిరించుకోవాలి. మన ఇష్టాలను చంపుకున్నప్పుడే మనం నిత్య కట్టడిగా దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత స్థితి వీళ్ళు మారిపోయింది. గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు వీళ్ళకి.
అంతేకాదు వీళ్ళ ఆత్మీయ తండ్రి దైవజుడు మోషే గారు ఈ 12 గోత్రాలను ఆశీర్వదించాడు. కన్న తండ్రి, భౌతిక తండ్రి ప్రార్థన చేసి ఈ 12 గోత్రాలను ఆశీర్వదించిన విధానం 49వ అధ్యాయం ఆదికాండలో కనబడుద్ది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మనకి ఆ 12 గోత్రాల్ని ఆ పాస్టర్ గారు ఆశీర్వదించే విధానంలో 8వ వచన భాగం లేవీయుల గురించి అంటాడు. ఉమ్మిమ్ము తుమ్మిమ్ము ఊరిమ్ము నీ భక్తుని కలవు. తుమ్మిమ్ము ఊరిం అనే పరిక్రమ ద్వారా దేవుని చిత్తం తెలుసుకునేవాళ్ళు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలని బైబిల్ చెప్తుంది. మన కనులు తెర్రబడాలని బైబిల్ చెప్తుంది. నూతన పరచబడాలని బైబిల్ చెప్తుంది. అంటే మనోనేత్రాలు వెలిగించబడిన జనం ఎవరు? మనోనేత్రాలు వెలిగించబడిన జనం.